మొన్న ఎస్పీ బాలు వ్యవహారం. ఓకే. యాహ్! ఏంటి అంత ఫైర్ అయ్యారు అందరి మీద? అరే వాస్తవాలు మాట్లాడినా కదా! వాస్తవాలు మాట్లాడినప్పుడు అది గుండెలకెళ్ళొస్తాయి. హ్మ్. గుండెలకెళ్ళి వచ్చేది ఎవరికైనా గానీ గుండెలే తగులుతది. తెలుగువాడాయన ఎస్పీ బాలు. కాదని కూడా అనలే కదా! హ్మ్. నేను మాట్లాడిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే చాలా మంది. నేను ఎవరి గురించి అయితే మాట్లాడినో హ్మ్. అసలు ఇష్యూ ఎట్లా మొదలైంది? ఆడ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. అంతకుముందే జీవో వచ్చిందని చెప్పానంటే నేను అనుకుంటే అటువంటిది ఏం లేదు, అటువంటిది ఏం లేదని చెప్పిర్రు. హ్మ్. ఏందో ఇంటర్నల్‌గా జరుగుతున్నది, ఏదో రాజకీయం జరుగుతుందంటే ఓరు అడిగితే తెలంగాణ ఎక్కడ మన ఎక్కడదా ఏం లేదు అయిపోయింది. ఇప్పటిదాకా ఏమున్నది ఇప్పుడు ఎవడు గదంతా ఎవడు మాట్లాడినోడని. నాకు అది ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ దొరకలే. కానీ లోపల విగ్రహం పెట్టిన వరకు నేను అప్పటికే వేరే ఏదో ఇష్యూస్ మీద తిరిగి వచ్చిన ఆ రోజు పోదామని చెప్పి ఓ మిత్రుడిని రమ్మని చెప్పి ఆడికి పోయే వరకు అది తీరా చూసేవారికి ఏంటంటే విగ్రహం ఉన్నది అక్కడ. హ్మ్. మా భార్గవ్‌గిని వచ్చిండు చూసి అది కెమెరా ఆయనే జనరల్‌గా మన విజువల్ తీసుకుంటే విజువల్ తీస్తుంటాడు కదా! తీసుడు వచ్చి లిటరల్‌గా పట్టి కెమెరా గుంజుకుంటుండు ఆయన. అరే! ఇది అప్పుడు నేను ఏదో ఫోన్ మాట్లాడుతున్నా ఏందండి మీరు కెమెరా ఎందుకు గుంజుకుంటుండ్రు? ఇదెక్కడ కథ? ఈ దౌర్జన్యం ఏంది అని. తీయొద్దు అట్టెట్లా తీస్తారు అని చెప్పాను. అరే! అట్లెట్లా తీస్తారేందండి? ఇది పబ్లిక్‌లో పెడుతున్నారు మీరు. మా రవీంద్ర భారతిలో పెడుతున్నారు. తీయొద్దని బోర్డు ఉందా అక్కడ? ఏమన్నా బ్యాన్ చేసిండ్రా? ఈ ఏరియాకి రావద్దని బ్యాన్ చేసిర్రా? అట్లా ఏమన్నా ఉంటే మీరు ఏమన్నా పరదాలు పెట్టుకొని ఉంట్రి. పరదాలు కూడా పెట్టలే కదా! ఇంకోటి మీరెవరండి ఇక్కడ? మీరు మీరు డైరెక్టర్ కాదు, అటెండర్ కాదు మీరిక్కడ. ఎవరు? హూ ఆర్ యూ? నేను ఎవరో తెలవదా అన్నాడు. అంటే తెలుసు మాకు తెలుసు శుభలేఖ సుధాకర్ గారు తెలుసు. కానీ ఇక్కడేంటిది మీరు అంటున్నా. ఇక్కడేంటిది? మీరేమన్నా బాధ్యత ఉన్నదా? మీ ఇక్కడ ఆపేటందుకు మీరెవరు? మీరు పోలీసు కాదు, పటవారి కాదు, ఇక్కడ ఎవరు కాదు. మీరెవరు ఆపేటందుకు? ఇప్పుడు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మీరు వ్యతిరేకించడం అనేది చాలా మందికి నచ్చల. ప్రభుత్వం అంటే ప్రజాభిష్టం మేరకు ఉండాలి. ప్రభుత్వం అనేది ఏదో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతామంటే కుదరదు కదా! తెలంగాణ ఎందుకు తీసుకొచ్చుకున్నాం? ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడటానికి తీసుకొచ్చుకున్నాం. 369 మంది మీసాలు నునుగు మీసాలు ఉన్నటువంటి వాళ్ళు యువకులను ఛాతీలల్లా, తలకాయలల్లా ఎక్కడెక్కడ పడితే అక్కడ కాల్చి సంపితే రోడ్లన్నీ మండలమైనాయండి. ఆ నెత్తురుతో తడిసిన నేల. తర్వాత అన్నల పోరాటాలు కావచ్చు. నిన్న మొన్న 1200 మంది పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఒకరు నోట్లో బట్ట పెట్టుకొని మా సువర్ణ మా పాలమూరు బిడ్డ బయటికి అరుపులు వస్తే ఎవడన్నా కాపాడుతున్నారని నోట్లో బట్ట పెట్టుకొని కాలబెట్టుకున్నారు కొంతమంది ఉరేసుకున్నారు. అంతా చదువుకున్నారు. పీజీలు, పిహెచ్డీలు, అడ్వకేట్స్, ఎల్ఎల్ఎం చేసినటువంటి వాళ్ళు. మా దయాకర్ రెడ్డి ఉస్మాన్ చదువుకున్నటువంటి మా సాయి యూనివర్సిటీలో పెట్టి జస్ట్ నాకేందంటారే మమ్మల్ని మా హక్కులు లేవా? మేము గన్ పార్క్ దగ్గర పోయి దండం పెట్టుకుంటామంటే మీరు అట్టెట్లా పోతారా అంటే నేను సచ్చినాక శవాన్ని ఆడికి తీసుకోపోని చెప్పి ఆఖరి కోరిక పెట్టుకొని ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ట్రైన్కి అడ్డం ఇవ్వడం పోతారా? నేను గ్లోరిఫై చేస్తలేను వీటిని. కానీ ఇంత సాక్రిఫైజెస్ దేని గురించి చేసారు? ఈ ప్రాంత అస్తిత్వం గురించి. ఆ మూమెంట్ జరిగేటప్పుడు కూడా మీకు ట్యాంక్ బండి మీద ఎన్టీఆర్ పెట్టినటువంటి విగ్రహాలల్లా మా ఊళ్ళే అక్కడ పెట్టలేదనేది కదా. ఆత్మాభిమానము, మా ఆత్మగౌరవానికి సంబంధించిన, మా అస్తిత్వానికి సంబంధించిన అంశం అది. అందుకనే కులగొట్టి తీసుకుపోయి అందులో పారేసారు కదా. పారేసినాం. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ వాళ్ళనైతే గౌరవించాలా లేదా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అనుకోండి చెప్దాం అనుకోరు. బాలసుబ్రహ్మణ్యం అంటే ఇప్పుడు ఆ డిస్కషన్ వచ్చిన నేను కూడా మాట్లాడుతున్నా. ఫస్ట్ డే రోజు నేను మాట్లాడినప్పుడు నేను కూడా ఆయన పాటలు వింటా అని చెప్పిన. ఇప్పుడు చెప్తున్నా, ఒక కిరాయి గొంతుకు ప్రజల గురించి, సమాజం గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజల వెనుకబాటుతనం గురించి, ప్రజలను అనగదొక్కుతుంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి పాటలు రాసి పాడి వాళ్ళ సర్వం ఒడ్డి వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేసినటువంటి వాళ్ళు ముందు వరుసలో ఉండాలా లేదా నా ప్రశ్న. మరి అదే తెలుగు కదా. నేను ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి చెప్తలేం కదా. మేము వాళ్ళ గురించే మాట్లాడినాం కదా. మా దాశరథి కృష్ణమాచార్య ఎందుకు పెట్టారు మీరు అని చెప్పని అడిగినాం. అడగాలి కదా. గవర్నమెంట్ అడుగుతున్నాం కదా. తెలంగాణ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీకు ఆల్రెడీ దానికి సంబంధించి జీవో ఇచ్చింది, చేసుకోండి అని అంది. అన్ని చేసుకోవడానికి వాళ్ళు రెడీ అయ్యారు. సో మీరు వెళ్ళి అడ్డం పడ్డారు ఆ రోజున. మేము గవర్నమెంట్ అడుగుతున్నాము. మేము వచ్చి ఆడ పృథ్వీరాజ్ ఒక్కడు పోయి దాన్ని గులగొట్టాలని పోడు కదా. నేను గులగొట్టాలని నాకు ఉండేది ఉంటే నేను ఒక 100 మందితో పోతా, లేదా 10 మందితో పోతా. నేను ఒక్కనే పోయినా కదా. నా ఇంటెన్షన్ అది కాదు. నేను గవర్నమెంట్ కు చెప్పే ప్రయత్నంగానే గవర్నమెంట్ విన్నదా వినలేదా ముఖ్యమంత్రి వచ్చి ఆడికైతే చేయలే కదా. కానీ జనం విన్నారు, జనం వింటున్నారు. అది పోయే వరకు ఆ జనం లోపలికి నేను తీసుకుపోతా. అదొక అంశము. బరాబర్ ఇక్కడ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశము. తెలంగాణ వ్యతిరేకుల విగ్రహం పెడితే అస్తిత్వం దెబ్బతింటుంది. బరాబర్ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాడికి వచ్చినప్పుడు మా గుండెల మీద, మా దగ్గర, మా సంస్కృతిని, మా జానపదాలను, మా సాహిత్యాన్ని, అది కూడా చెప్తున్నా, మా త్యాగాలను చెప్తా. అది కూడా మా త్యాగాలనంతా బొందబెట్టే రీతిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కింద, ఆయన కాళ్ళ కింద మా అస్తిత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినప్పుడు బరాబర్ తిరుగుబాటు ఉంటుంది. గత 12 ఏళ్ళ నుంచి విగ్రహాలు పెట్టలేదు అంటారు కదా. విగ్రహాలు మేము రోషయ్య విగ్రహం పెట్టేటప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు.
ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కువ చేస్తున్నారు. రోషయ్య మీకు విగ్రహం పెట్టేటప్పుడు కూడా నేను క్వశ్చన్ చేసిన రోషయ్య విగ్రహం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదంటే సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రోషయ్య విగ్రహాన్ని మీరు ఎట్లా ఆపుతారు అని చెప్పని అన్నారు. మరి అదే సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారి ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని విగ్రహాలు పెట్టిర్రు మీ నోటీస్ ఉన్నదా? కిషోర్ గారు ఉన్నదా? అంజయ్ గారిది ఉన్నది ఎక్కడన్నా? లేదు. పివి నరసింహరావు గారి పేరు మీద ఒక జిల్లాను పెట్టాలి కదా, మరి నంద్యాలకెళ్ళే కదా ఆయన పోయింది. చెన్నారెడ్డి గారి పేరు మీద ఒక యూనివర్సిటీ అని ఉన్నది అక్కడ. మరి మేము ఇక్కడ తీసుకొచ్చి అక్కడోళ్ళే ఇక్కడ మేము యూనివర్సిటీలు పెట్టి ఇక్కడ విగ్రహాలు పెట్టి మీరు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు చూడండి ఎన్ని విగ్రహాలు ఉంటాయో తెలంగాణ మొత్తంలో. మరి అటువంటిప్పుడు ఇక్కడోళ్ళే అక్కడ మీరు గౌరవించినప్పుడు ఇక్కడి కవులను, ఇక్కడ కళాకారులను, ఇక్కడ వాళ్ళని అక్కడ నువ్వు గౌరవించినప్పుడు ఇక్కడ ప్రజల గురించి త్యాగం చేసినటువంటి వాళ్ళు ఇవి క్వశ్చన్ చేసినాం. అప్పుడు కూడా మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా ఇక్కడ మైత్రివనంలో ఎన్టీ రామారావు విగ్రహం పెద్ద ఆయన విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా? ఒకవేళ ఆ దుర్మార్గుడు ఎవడని ఉంటే మూసిలేసి తొక్కుతా అని ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరు రెస్పాండ్ కాలే. మరి మా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేదు తెలియదు. కానీ చాలా మంది వినండి, నేను దాని మీద కూడా నువ్వు ఆలోచన పరంగా డిస్కషన్కి వస్తావా వద్దాం మూసికాడికి. మేము కొట్లాడింది ప్రభుత్వంతోనే. నేను ఏ ఆంధ్రుల గురించి మాట్లాడలే, ఏ ఆంధ్ర పాలకుల గురించి కూడా మాట్లాడలే. మేము మాట్లాడింది మా ప్రభుత్వం గురించే. ఈ తెలంగాణలో ఈ జనం మేము ఎన్నుకున్న నాయకుడు ముఖ్యమంత్రి, ఆయన రాజకీయ పార్టీ, వాళ్ళ అపోజిషన్ వాళ్ళని కూడా మేము వాళ్ళ గురించి మాట్లాడినాం. ఎందుకంటే ఈవెన్ కేటీఆర్ కూడా వచ్చి మేము కాంస్య విగ్రహం పెడతాం అక్కడనే అని చెప్పి మాట్లాడిండు. కేటీఆర్ కూడా ఆయన లైన్ కూడా చెప్పేసిండు. ఆయన పేరే వాళ్ళ అయ్యా ఎన్టీ రామారావు అని పెట్టుకున్నాడు కదా. సో ఆయన పేరు పెట్టుకోవడం కూడా తప్పెట్లా అవుతుంది? నేను ఏమంటున్నా అంటే అది బాంచన్గిరి అస్తిత్వం ఇక్కడ ఉన్న అంటే వాళ్ళ మనస్తత్వాలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలి విగ్రహాలు ఇక్కడ? అది ఎప్పుడో జరిగింది, 50 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పటికి కూడా ఆ ప్రేమ ఇప్పటికీ కూడా ఆ ప్రేమ ఒలక వస్తుంది కాబట్టి ఎన్టీ రామారావు ఘాట్లేదా ఇక్కడ? ఎన్టీ రామారావు ఎంతమంది ఎన్టీ రామారావు ఉన్నటువంటి ఉండదంటారా? నేను ఉండొద్దని చెప్తే నేను ఉన్నది కదా. మరి అడిషనల్ గా ఎందుకు మా ఊళ్ళో పెట్టాలా? మా ప్రభాకర్ రెడ్డిది పెట్టొద్దా? మా పైడి జయరాజ్ గారిది పెట్టొద్దా? అసలు పైడి జయరాజ్ పేరే తెలియదా? 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఎందుకు క్వశ్చన్ చేయలేదు? బరాబర్ క్వశ్చన్ చేసినాం, అప్లికేషన్లు ఇచ్చినాం, ఫామ్లు ఇచ్చినాము. శంకర్ సారంగపాణి మా దగ్గర మీరంతా మీలాంటి వాళ్ళంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళంతా బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకున్నాయి. కాంగ్రెస్ దీనికి ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు నెరవేర్చుకోపోయారు. అదే చెప్పి నమ్మి మోసపోయినాం కిషోర్ గారు. జనం నమ్మి మోసపోయినారు. కేసీఆర్ గద్దె దించాలి. కానీ ఈ దుర్మార్గుడు ఇంతకు తీసుకుమారేతో 25 కుమార్తెం లెక్క ఈయన పొయ్యినంలోకి పోయి పొయ్యిలో పడ్డట్టు ఈయన ఇంకా ఎక్కువ చూపిస్తున్నాడు కదా దమనకాండ. ఈయన తొక్కుతా అంటున్నాడు ఇంకా ఉల్టా. నీకు తెలీదా? ఊహించలే, నేను కూడా ఊహించలే. ఎందుకని? నేను కూడా ఊహించలే. ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మారిండు కావచ్చు. మూలాలు మారిండు కావచ్చు. మూలాలు ఎందుకంటే చదువుకున్నప్పుడు సోపతి ఉన్నప్పుడు జర వేరే తిరిగానే ఉండే. కానీ ఇట్లా మారుతాడు అనుకోలే, ఊహించలే. ఇట్లా ఊహించలే, నేనైతే ఊహించలే. అరే ఏదో ఆ టైంలో ఉన్నాడు కదా పోనీ అని. అందుకే అంతకుముందు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతున్నా. బెల్లి లలితను చంపినప్పుడు ఈయన చంద్రబాబు వెంబడున్నాడు. గద్దరన్నను బుల్లెట్లు కొట్టినప్పుడు కూడా ఈయన చంద్రబాబు వెంబడున్నాడు రేవంత్ రెడ్డి. కనుక ఇయ్యాల ఇవన్నీ చలో పోనీ మాఫ్ కరిదేంగి అని చెప్పని అనుకున్నాము. అట్లీస్ట్ అధికారంకి వచ్చిన తర్వాత ఆ 10 ఏళ్ళు గోసలు చూసిన తర్వాత సరే దీనికి ఒక రాజకీయ పార్టీ సెంటర్ లో కూడా ఉన్నది, వాళ్ళు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు కాబట్టి ఈ ప్రాంతం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మీరు మాట్లాడారు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనలే, పోరాటాలతో వచ్చింది. పోరాటాన్ని కంపల్షన్ లో వచ్చింది తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు, కంపల్షన్ లో ఇచ్చింది. ఒకవేళ అట్లా ఉండేది ఉంటే 369 మంది చనిపోయినప్పుడు కూడా ఆ శవాల మీద రాజకీయాలు చేసిన వాళ్ళే కదా. ఇలా కాల్చి చంపినటువంటి వాళ్ళ విగ్రహం కూడా ఇంకా ఉంది కదా. 10 ఏళ్లలో నేను క్వశ్చన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. మేము మా ఓటర్లో చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఇక్కడ ఉండొద్దు, గుండెల ఛాతీ. ఒక్క మాట చెప్తాను పృథ్వీ గారు. తెలంగాణ ప్రజల గౌరవం తగ్గుతుంది అని ఎప్పుడన్నా అనిపించిందా మీరు ఇట్లా చేస్తున్నప్పుడు? ఎందుకు తగ్గుతుందండి? నా అస్తిత్వం గురించి కొట్లాడుతున్నా. గౌరవం ఏం తగ్గుతుంది? దేంట్లో తగ్గుతుంది చెప్పండి? దేంట్లో ఎట్లా మీరు ఎట్లా తగ్గుతుంది అనుకుంటారు? ఇక్కడ ప్రజలు ఇట్లాగే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మేమేమన్నాము? ఇలాగే మాట్లాడుతుంది. ఎట్లా ఇలాగే అడ్డం పెడుతుంది? ఏంటి అడ్డం? దేనికి అడ్డం పెట్టినావండి? మా అస్తిత్వం గురించి నేను కూలగొడతా అని చెప్పలే. కానీ నువ్వు పరదా పెట్టినావు కదా, దాన్ని అట్నే ఆపు. దీని మీద చర్చ చేయండి. ఇక్కడ ప్రాంతం వాళ్ళే ఉండాలనా లేదా? మా తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మనబీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు బండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. పంచాయతీ వచ్చింది స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని నేను అది ఉంటే నేను వాడాని పైసలు అడ్వాన్స్ తీసుకున్నాయనే రిటర్న్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అయినా కానీ మీరు ఆపండి. ఇప్పుడు దీని మీద చర్చ జరగనియండి. అదే రామకృష్ణ అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా. మరి ఆయన వాడిండు, ఆయన విగ్రహం పెడతా అంటే మేము పట్టం వస్తా అని చెప్పిన, నేను కూలి పని చేస్తా అని చెప్పాను. నేనే కాదు యూనివర్సిటీకి వెళ్ళి వస్తా, మా ఊళ్ళని అవసరం అయితే మా మేధావులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయనకు మా పాట వాడిండు కాబట్టి
ఈయన ఎక్కడండి బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ ఏ పోరాటాలు జరిగితే ఏ రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎక్కడన్నా రైతుల పక్షాన వచ్చి నిలబడ్డా ఇక్కడ ఆకలి చావులు చేస్తుంటే వచ్చి అది నిలబడ్డా 2004 వినండి, నాట్ ఓన్లీ 2004 కాదు, ఎప్పటి నుంచి అయినా కానీ ఇక్కడ ఏ ప్రాంతంకి వచ్చి ఆయన ఎక్కడ వచ్చి ఏ సభలో ఎక్కడన్నా వచ్చి ఎక్కడన్నా వాళ్ళకి అరే మీరు ఇట్లా పోయినరు చచ్చిపోతున్నారు, ఇక్కడ నౌకరు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడన్నా వచ్చిండా? ట్రైన్లకు అడ్డం పోయి ఉరేసుకుంటుంటే నడి జనంలో వందల వేల మంది చూస్తుంటే పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ చచ్చిపోతుంటే అరే మీరు సావకుండా ఎన్నడన్నా కనికరం లేకుండా ఎన్నడన్నా ఒక్కనాడన్నా అరే మీరు సావకుండా అని చెప్పాను ఎక్కడన్నా మానవీయ కోణం చూపించిండా? ఆయన ఏం చేయకపోతే ఆయనకి పద్మశ్రీ పురస్కారం ఎట్లా ఇస్తారు? ప్రభుత్వాలు అట్లున్నాయండి, జనం గురించి పనిచేసిన వాళ్ళు కాదు, ఈజ్ కమర్షియల్ ఆర్టిస్ట్. అటువంటి గొంతులు లేవా? మా గదరన్న లేడా? మా అందశ్రీ లేడా? మా గూడంజన లేరా? మరి వాళ్ళని గౌరవించాలా లేదా? మా ముచ్చరత్నారాయణ గారి సొంత లేరా? మా సుక్క సత్తయ్య ఓకే అవార్డ్స్ గురించి మాట్లాడుతారు చాలా మంది. నేను చెప్పిన నలుగురు రాష్ట్రపతులకి వెళ్ళి మా సుక్క సత్తయ్య గారికి అవార్డులు వచ్చినాయండి, నలుగురు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వచ్చినాయి, 11 మంది ముఖ్యమంత్రులకి వెళ్ళి కొన్ని వేల గంటలు ప్రోగ్రామ్ ఇచ్చిన, మోర్ దాన్ 20,000 పేరు వినిపించట్లేదు. అదే మరి దీనికి ఎవరు కాపాడాల్సింది ఎవరు? మా బొట్టలో మాట్లాడుతున్నాం. ఇలా ఈ సమాజానికి కూడా చాలా మంది తెలియదు. మా మిద్దరాములు గారి గురించి ఏమైంది, మా చిందేలమ్మలు ఏమైనరు, మా బెల్లెల్తలు ఏమైనరు, ఇటువంటి గురించి మేము మాట్లాడాలా లేదా? మా పైడి జయరాజులు, ప్రభాకర్ రెడ్డిలు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. కానీ మీరు మాట్లాడింది ఏ రకంగా ప్రొజెక్ట్ అయింది మీకు ఐడియా ఉందా? నాకు తెలియదండి ఏం మాట్లాడుతున్నారు. మీరు అడిగితేనే దానికి నేను వాళ్ళకు కూడా ఆన్సర్ చేస్తా. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను లేపిన అంశాల గురించి డిస్కస్ చేయాలి. నేను ఆడ ఫ్రిక్షన్ పెట్టుకుంటేందుకు నేను పోలే.